సభా సరస్వతికి అభివాదం. దేశానికి బాటంత అవసరమో సభకు మాటంత అవసరం. మీ యొక్క కరతాళ ధ్వనులతో అధికారి యొక్క హర్షధ్వానముల మధ్య ఈ యొక్క సభా కార్యక్రమం పులకరించిపోవాలని కూడా ఆశిస్తూ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ఈ యొక్క పదవీ విరమణ కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే పూర్వజన్మ సుకృతం కూడా. నన్ను కన్న తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం ఇస్తూ ఈ కార్యక్రమంలో నేను ఒక భాగమై నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి, సభలో ఉన్నటువంటి సర్వజనులందరికీ ఈ సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి సర్వదా శతదా సహస్రదా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ యొక్క విలువని, సభ యొక్క గౌరవాన్ని కాపాడుతూ కూలంకషంగా వ్యవహరిస్తూ సహృదయ భావంతో ఉన్నటువంటి మీ అందరికీ సవినీయంగా నా శిరసుంచి నమస్కరిస్తూ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రేక్షక దేవుళ్ళందరికీ సర్వదా శతదా సహస్రదా రుణపడి ఉన్నాను కూడా మనవి చేసుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు పదవీ విరమణ అవుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారి యొక్క పదవీ విరమణ వీడ్కోలు సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసి వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనేటటువంటి శ్రీ సంతోష్ రావు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి అధికారులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షుల వారికి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారి యొక్క బంధుమిత్రులకు, ఈ కార్యక్రమానికి రావాలనుకుని మనసులో ఉన్న అనివార్య కారణం చేత రాలేకపోయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారి యొక్క ముఖ్య ఆత్మీయులకు, శ్రేయభిలాషులకు మరియు సోదరీమణులకు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారు మన విద్యుత్ సంవత్సరంలో 3 దశాబ్దాల క్రితం ఏపీఎస్సీబీ ఉన్న టైంలో వారు జేఏగా జాయిన్ అయ్యి అక్కడి నుంచి కాలానుగుణంగా అంచెలంచెలుగా పదోన్నతి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావేయకుండా ఎంతో మనోధైర్యంతో, ఎంతో దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, ఎంతో అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసంతో తాను అనుకున్నటువంటి పదవీ విరమణ ఘట్టాన్ని మరియు చీఫ్ జనరల్ మేనేజర్ హోదాలో పదవీ విరమణ అవుతుండడం మనందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఆనందం వెనుక వారు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కావు, వర్ణనాయుతం. అది అనుభవించిన వారికి, ఆ భగవంతునికి మాత్రమే తెలుసు. వేలకు భోజనం చేయకుండా పసులున్న సందర్భాలు ఎన్నో, వెలకట్టలేని కన్నీళ్ళు వెనుక ఊహించలేని సంఘటనెన్నో. సంసారం అనే సాగరంలో సమస్య ఒక ధ్యేయంగా మలుచుకొని పనే దైవంగా భావించి అహర్నిశలు శ్రమించి తన శక్తినంతా దారపోసి ఏమాత్రం ఏమరపాటు లేని పట్టువలని విక్రమార్కులా పనిచేసి సంవత్సరందు తనదైన శైలిలో దీటుకరానించి గొప్పగా పదవీ విరమణ అవుతుండడం మనందరికీ ఎంతో గర్వకారణమైన, గర్వించదగ్గ విషయం కూడా సభాముఖంగా మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పదవీ విరమణ అన్నది 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఉద్యోగుల యొక్క జీవితాల్లో జరిగే ఒక బాధాకరమైన, కీలక ఘట్టమైనటువంటి వెలకట్టలేని ఒక మహత్తరమైన కార్యక్రమం కూడా సభాముఖంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సంవత్సరంతో మనం ఇంత ఆనందంగా పనిచేస్తున్నామంటే అప్పట్లో వారు వేసినటువంటి పునాదిని కూడా సగర్వంగా తెలియజేసుకోవచ్చు. పదవీ విరమణ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఒక్కొక్కరు ఒక గానిముత్యం, ఒక్కొక్క వజ్రం లాంటి గట్టి పనితనం ఉన్న, గొప్ప మనస్తత్వం ఉన్న మంచి మనుషులను కూడా సభాముఖంగా మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారు
తన తోటి సహచర ఉద్యోగులతో అందరి అధికారులతో ఐకమత్యంగా మెలుగుతూ అందరితో మమేకమయ్యి సమిష్టి కృషి చేసి అందరి దగ్గర మంచి పేరు సంపాదించారు. వీరు సంస్థ యొక్క అభివృద్ధిలో పాల్పంచుకొని అంకిత భావంతో పనిచేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. వీరు పాతవారు కాబట్టి వీరికి పోటీ ఎవరు రాలేరు కూడా. వీరికి వీరే సాటి. వీరిలో పనితనం, పనిలో నాణ్యత, పని పట్ల ఆసక్తి, పై అధికారులతో మెరిగే తీరు అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీరిని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కూడా అంటారు. ఆ గోల్డెన్ డేసు మళ్ళీ రావు. వీరి గురించి, వీరి యొక్క పనితనం గురించి చెప్తేనే రోమాలు నిక్కపరుచుకుంటాయి. అంతలా ఉంటుంది సంస్థనందు వీరి యొక్క పనితనం. సమస్యతో వీరికి ఉన్న బంధం ఎప్పటికీ విడిదిన అనుబంధం. మట్టితో ఉన్న బంధాన్ని చెట్టు వదులుకోగలదా? అదేవిధంగా సమస్యతో ఉన్న బంధాన్ని మనం వదులుకోగలమా? ఈ బంధాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆ దేవుని కోరి మరి ప్రార్థిస్తున్నాను. భూమి ఆకాశం అలాగే ఉన్నా మన చుట్టూ ఉన్న గాలికి మాత్రమే తెలుసు మనం పడుతున్నటువంటి బాధలు, కష్టాలు వేరే ఎవరికి కనబడవు, వినబడవు. ఇది జీవిత సత్యం. దేశ సరిహద్దులో పనిచేసే సైనికులు తన సర్వీస్ కాలంలో 1 లేదా 2 సార్లు యుద్ధంలో పాల్గొంటారు, లేదా యుద్ధం చేకనే పదవి విరమణ అవుతుంటారు. మన సంవత్సరం అలా కాదు, ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రతిరోజు కంటికి కనిపించిన శత్రువుతో పోరాటం చేయాల్సిందే. పోరాటం చేసి తెలుగుగా పనిచేసి ఇంటికి వెళ్లాల్సిందే. ఏమాత్రం ఏమరపాటు, అజాగ్రత్త ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏ వ్యక్తి అయితే తన శరీరాన్ని ఒక సాధనంగా వాడుకొని తన ఆత్మలో నిక్షిప్తమై ఉన్న నిమిడీకృతమైనటువంటి మంచితనం, తెలివి, నడవడిక ద్వారా వారికి అధికారులు మెప్పించి వారికి నమ్మకాన్ని ఇచ్చి తాను సరైన మార్గంలో వెళ్తూ తన వృత్తి ధర్మానికి, బాధ్యతకు నిజంగా 100% న్యాయం చేసిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారు కూడా తెలియజేసుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారి యొక్క పనితనం, సంకల్పం గెలిచి గొప్ప ఒరవడి సృష్టించి మనసా వాచ కర్మన పాటించి త్రికరణ శుద్ధిగా పనిచేసి సంవత్సరందు తండ్రి శైలిలో దీటుకరించి గొప్పగా పదవీ విరమణ అవుతున్నాం. మనందరికీ ఎంతో గర్వకారమైన, గర్వించదగ్గ విషయం కూడా సభాముఖంగా మీ అందరికీ మరొకసారి సగర్వంగా తెలియజేసుకుంటాను. మీ అందరి తరపున శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారికి బిగ్ క్లాప్స్. అభినందించినందుకు ధన్యవాదాలు. నా పేరు శివశంకర్, లైన్మెన్, రేడిగుంట ఆపరేషన్ సెక్షన్. శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారి యొక్క గుణగణాల విషయానికి వస్తే మంచితనం, మంచి గుణం, అందరితో కలిసిపోయే గుణం, అందరినీ కలుపుకుపోయే గుణం, స్నేహశైలి, మృదు స్వభావం, ఎలాంటి కోపతాపాలకు తావేయకుండా తన యొక్క హోదాలో సౌమ్యంగా ఒదిగొనడం, మిత్రుత్వంగా ఉన్నటువంటి నేతృత్వం, విజయ కిరణాల ధీరత్వం, సూర్యకిరణాల వ్యక్తిత్వం, అన్ని విశిష్ట గుణాలు ఉన్నటువంటి వారు శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారిని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పట్టు పట్టరాదు, పట్టి విడవరాదన్న వేమన వాక్యాన్ని నరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి, పనిలోనే జీవితానందాన్ని అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షాశీలి, శ్రమే దైవమని విశ్వసించిన వ్యక్తి, తన 6-10 వయసులో తరగని ఉత్సాహం, పిల్ల కాలువలన్నీ పోటీపడిన జీవనదికి సాటిరావు, చేతులన్నీ అడ్డుపెట్టిన రవికిరణాలు నేలకు చేరకుండా పోవు. వారి యొక్క విశ్వసనీయత, వృత్తి నిబద్ధత పంచ ప్రాణాలుగా పనిచేసి చెక్కు చెదరని నమ్మకంతో తాను అనుకున్నటువంటి పదవీ విరమణ స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు అలు పెరగక శ్రమించి దృఢవైఖరి ప్రదర్శించి తనలోని అపరిమిత శక్తిని వాడుకుని తనకు ఎదురైనటువంటి ప్రతి విమర్శను సానుకూలంగా స్వీకరించి తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని, బాధను ఎంతో ఓర్పుతో, సహనంతో భరించి ఈర్ష్యాద్వేషాలకు తావీకుండా పనిచేసి సంస్థ నాకేమిచ్చిందని కాకుండా సంస్థకు నేను ఏం చేసే నినాదంతో ముందడుగు వేసిన ధైర్య శిఖరం, దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి కన్న తల్లి లాంటి విద్యుత్ సంస్థలందు తాను పనిచేసిన పరిధిలో వినియోగదారుకు వెలుగులు నింపిన వేగుచుక్క శ్రీ లక్ష్మీ నరసింహ సార్ గారిని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తన జీవిత ప్రయాణంలో ఐ హోప్ యూ విల్ గెట్ మోర్ టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ అండ్ గాడ్ గివ్స్ పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. వన్స్ అగైన్ ఈ అవకాశం మీ అందరికీ సర్వదా సర్వదా సహస్రత కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అభిమాన పాత్రుడు, మీ శ్రేయభిలాషి, మీలో ఒకడు, మీ పాదతులు సమానమైన యువర్ శివశంకర్ లైన్మెన్, రేణుగుంట ఆపరేషన్ సెక్షన్. థ్యాంక్ యూ జై దయచేసి మాట్లాడేటటువంటి వాళ్ళు